నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. రామాపురం గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన వైఎస్ఆర్ కడప జిల్లా గ్రంథాలయాల సెక్రటరీ. మానవ సమాజ దేశ అభివృద్ధికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయి. జిల్లా గ్రంథాలయాల సెక్రటరీ అమీరుద్దీన్ అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఉండే గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయాల సెక్రటరీ అమీరుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయ నిర్వహణ గురించి గ్రంథాలయ లైబ్రేరియన్ సూర్యనారాయణ రెడ్డిని పాఠకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఖాళీగా ఉన్న సమయాలలో వారి కాలాన్ని వృధా చేసుకోకుండా గ్రంథాలయానికి వచ్చి వారికి కావలసిన అన్ని రకాల పుస్తకాలు న్యూస్ పేపర్లో అందుబాటులో ఉన్నాయని, ఆధ్యాత్మిక గ్రంథాలు, విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు, పాటలకు సంబంధించిన వస్తువులు గ్రంథాలయంలో ఉన్నాయని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి రామాపురం మండలం రామాపురం గ్రంథాలయ శాఖకు మరి కడప ఉమ్మడి కడప జిల్లా గ్రంథాలయాల సెక్రటరీ గారు ఇక్కడికి విజిట్ రావడం జరిగింది. మరి ఈ గ్రంథాలయాల వల్ల ప్రజలకు ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తుంది అనేది ఒక సమాచారాన్ని మన సెక్రటరీ గారితో తీసుకున్నాం. ఓకే, నమస్తే సార్. మరి ఈ గ్రంథాలయాల వల్ల ప్రజలకు ఏ విధమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు, ఏ వర్గాల వారికి ఏ జ్ఞానాన్ని ఇస్తాయి అనేది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్. ప్రతి ఏటా మనం లాస్ట్ 5 years నుండి సార్ జిల్లా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ అంటే మన జిల్లా స్థాయి నుంచి చెప్తున్నాము. మా జిల్లాలో సమ్మర్ క్యాంప్, ఎవ్రీ సమ్మర్లో సమ్మర్ క్యాంప్ నిర్వహించడము, ఎవ్రీ సండే గ్లోబ్ ఇయర్ మీలో ప్రోగ్రామ్ నిర్వహించడము, మళ్ళా నవంబర్లో వచ్చి నేషనల్ లైబ్రరీ సెలబ్రేషన్స్ అన్ని కండక్ట్ చేసి పిల్లలకు మనం ఈ యాక్టివిటీస్ అన్ని మేము పిల్లలకు స్పెషల్గా చిల్డ్రన్స్కు ఎస్సే రైటింగు, క్రాఫ్ట్ వర్క్, డ్రాయింగు, ఇండోర్ గేమ్స్ లాంటివి నేర్పించి పిల్లలకు విద్యా జ్ఞానంతో పాటు పిల్లలకు మానసిక బాగుండాలనే ఉద్దేశంతో రిసోర్స్ పర్సన్ ద్వారా గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, వాలంటీర్లు ద్వారా చేపిస్తాం సార్. ఈ వేసవికాల శిక్షణ శిబిరాలు అన్నారు కదా, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? సమ్మర్లో పిల్లలకు స్కూల్ వెకేషన్ హాలిడేస్ ఇస్తారు. ఆ సందర్భంగా పిల్లలు ఇంటికాడ మళ్ళా హాలిడేస్ పిల్లలు మళ్ళీ మర్చిపోకుండా, లేకపోతే ఇంటికాడ అల్లరి చేయకుండా, వీధిలో ఆడకుండా లైబ్రరీకి వస్తే జ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో పిల్లలకు మనము గవర్నమెంట్ వచ్చి సమ్మర్ క్యాంప్ నిర్వహించి పిల్లలకు పుస్తకాలు రీడింగ్ హ్యాబిట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్. అలాగే స్టోరీ టెల్లింగ్, స్టోరీ రీడింగ్, బుక్స్ చదివిన పుస్తకం కూడా రివ్యూ చేయడం ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ పిల్లలకు అలవాటు చేయాలని, రీడింగ్ అలవాటు చేయాలని కాన్సెప్ట్. సార్, గ్రంథాలయాలకి రాని వారు ఉంటారు, గృహిణీలు ఇలాంటి వారు ఉంటారు కదా, అలాంటి వారికి ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నాం అంటే సార్ యూత్ కొంతమంది ఇళ్ల దగ్గరే ఉండి ఈ కావాల్సినటువంటి ఆధ్యాత్మికంగా కానీ శాస్త్రీయంగా కానీ ఇలాంటి సబ్జెక్టులు ప్రిపేర్ కావాలని కూడా ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి మీరు సార్ లైబ్రరీకు రామనే అందరూ ప్రతినిధులు మనం డోర్ టు డోర్ కూడా క్యాంపెయిన్ చేశారు సార్. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాము. వాళ్ళు ఇంట్రెస్ట్ గల వాళ్ళు పుస్తకాలు కూడా ఇంటికి సాహిత్యపరంగా పుస్తకాలు కానీ, పురాణాల పుస్తకాలు కానీ తీసుకొని వెళ్తుంటారు, మార్చుకొని వెళ్తుంటారు. ఇంకా యూత్కు సంబంధించిన పుస్తకాలు అయితే యూత్ ఇక్కడ కూర్చొని పుస్తకాలు చదువుకుంటారు సార్. RRB కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సివిల్స్ బుక్స్ మన సెంట్రల్ లైబ్రరీలో కానీ, తాలూకు లైబ్రరీస్లో అక్కడ ప్రొవైడ్ చేస్తాము. అక్కడ వచ్చి వాళ్ళే రెఫరెన్స్ సెక్షన్ కూర్చొని చదువుకుంటారు. మేజర్ కౌన్సిల్ ఉండే లైబ్రరీస్ కానీ వాళ్ళే వచ్చి. ఇంకా మీరు పాఠకులకు ఏమని మెసేజ్ సార్? పాఠకులకు మనం కావాల్సిన పుస్తకాలు ప్రొవైడ్ చేశాం సార్. లాస్ట్ ఇయర్ కూడా ఆన్ డిమాండ్ పుస్తకాలు కొనుగోలు చేసి
జిల్లాలో ఉండే లైబ్రరీస్ ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో అక్కడ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 1 lakh పుస్తకాలు తీసుకున్నాం. దానికన్నా 21-22 కొత్తగా చైర్మన్ గారు శ్రీమతి ఉషారాణి పుల్లయ్య గారు వచ్చిన తర్వాత పుస్తకాలు కూడా కొంచెం పుస్తకాలు కొనుగోలు చేసి జిల్లాలో ఉండే అన్ని లైబ్రరీస్ 60 లైబ్రరీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. సార్ ఈ లైబ్రరీలో కొత్తగా టెక్నాలజీ ప్రవేశపెట్టచ్చు కదా మీరు, ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఫేస్ బై ఫేస్ చేస్తున్నాం సార్. ఒక 10 లైబ్రరీస్లో కంప్యూటర్స్ ఉన్నాయి సార్. ఆ కంప్యూటర్స్ ఉండే చోట వాళ్ళకు ఈ ఆఫీస్ ద్వారా కూడా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఆఫీస్ ద్వారానే ఈ మొత్తం ఆఫీస్ కరెస్పాండెన్స్ అంతా చేయాలని ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ ప్లాన్ ఉంది సార్. వాళ్ళ ఫేస్ వర్క్ కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.